సభకు నమస్కారం. వేదికను అలంకరించిన మన గ్రామ పెద్దలు, హెడ్ మాస్టర్ గారికి మరియు మన ఇండస్ట్రియల్ కంపెనీ మేనేజర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇక్కడ వచ్చిన పాత్రికా మిత్రులకు, గ్రామ ప్రజలకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా మా తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి ముందుగా ముఖ్యంగా మనం కృతజ్ఞత తెలుపవలసింది ఇండస్ట్రియల్ కంపెనీ వారికి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మన గ్రామానికి వచ్చి మొక్కలు నాటే కార్యక్రమం, వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమం ఒకటి చేపట్టారు. దానిలో భాగంగా మన గ్రామానికి వచ్చి మన స్కూల్లో ఈ మొక్కలు నాటింది లాస్ట్ ఇయర్. ఎన్ని అయ్యే మొక్కలు మనందరే నాటింది, చక్కగా పెరిగి. సార్ ధన్యవాదాలు సార్. అలాగే దాని సందర్భంగా మన పిల్లలకి 2 ట్యాబ్లు అనౌన్స్ చేశారు, ఫస్ట్ సెకండ్. ఆ 2 కూడా ఇలా పంపిణీ జరుగుతుంది. మరియు ఈ స్కూల్ రావడానికి ముఖ్య కారణమైన సైదయ్య గారు, ఆయన గురించి ఒక మాట చెప్తాను, నేను ఎక్కువ చెప్పకూడదు మా కుటుంబ సభ్యుడిగా. ఆయనకి ఏంటంటే చదువు అంటే బాగా ఇంట్రెస్ట్. మన గ్రామ పిల్లలు కనీసం మినిమం 10th క్లాస్ చదవాలనేది ఆయన ఉద్దేశం. మినిమం 10th అయితే ఊళ్ళో రేపు పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లలకి చదువు చెప్పడానికి దేనికైనా ఇంట్లో ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మన హై స్కూల్ ఉంటే మన గ్రామంలో ఖచ్చితంగా చదువుతుంది. హై స్కూల్ లేకముందు ఎలిమెంటరీ స్కూల్ చదివేవాళ్ళు ఆపేవాళ్ళు పిల్లలందరూ కూడా. అందుకని దానికోసం అని చెప్పి డిఈ గారిని కలిస్తే దానికి పర్మిషన్ ఇవ్వమంటారు. మేము అక్కడ దుగ్గి 1 కిలోమీటర్ దూరంలో ఉంది కాబట్టి పర్మిషన్ ఇవ్వడం కష్టం అవుతున్న ఉద్దేశంతో చెప్తే, తర్వాత సీఎం గారిని, కోడెల గారిని వీళ్ళందరినీ కలిసి, సార్ మాకు పర్మిషన్ ఇవ్వండి, గవర్నమెంట్ మీద ఎట్టి పరిస్థితిలో ఆర్థిక భారం అనేది పన్నయ్యం. మేము మా గ్రామ పెద్దలు అందరం కూర్చొని చర్చించుకొని మీ మీద భారం పడకుండా చేస్తామని చెప్పి మేము ఇక్కడ పొలం 500 ఎకరాలు కొని మేము ఇచ్చాము మా కుటుంబం తరఫున. అలాగే మా పార్ట్నర్స్ ఉన్న రామసుందరయ్య గారు, కపలాయ రాములు గారు, కపలాయ ప్రసాద్ గారు, ఉన్నం కాశయ్య, పచ్చిపాటి చెన్నయ్య అందరం కలిసి 3 ఎకరాలు జన్మభూమి కింద 30% డబ్బులు కట్టి 3 గదులకి మేము డొనేషన్ చేసాము. అలాగే పాలకేంద్రం తరఫున 1 గదికి, యాగంటి సింగరాములు గారు 1 గదికి, మునుగోడు రామలక్ష్మి గారు 1 గదికి ఒకేసారి 6 గదుల నిర్మాణం జరిగింది. ఇది బాగా స్టాండర్డ్గా మన వాళ్ళే వచ్చి క్యూరింగ్ చేసేవాళ్ళు. ఆ రోజు మేము పిల్లగాళ్ళం, అప్పుడు చూస్తుండేవాళ్ళం అందరం. ఇప్పుడు కూడా చూడండి, ఒక క్రాక్ అనేది కనపడుతుంది ఎక్కడైనా సరే బిల్డింగ్లో. అంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ జరిగింది. ఆయన కళలు నెరవేరినాయి. ముందు కూడా మన గ్రామ పిల్లలందరూ ధర్మారం, అన్ని ఊర్లలో కూడా బాగా చదివి మంచి పేరు తెస్తామని కోరుకుంటూ సెలవు. స్కూల్లో బెస్ట్ విద్యార్థులకి 2000. సో మీరందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ 287 మంది పిల్లలు చదువుతున్నారండి. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే అంత ఈజీ కాదు. ఏదో ఒక ప్రైవేట్ స్కూల్కి పోతే ఆ బస్సు చూసో లేకపోతే వచ్చి అక్కడ ఇచ్చేటటువంటి ఒక ఎన్విరాన్మెంట్ చూసుకొని చాలామంది కావాలంటే మనం వేరే ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటామని మారం పట్టుకొని వెళ్ళిపోవచ్చు. కానీ మీరందరూ కూడా మీ పేరెంట్స్ ఇచ్చేటటువంటి, మీ తల్లిదండ్రులు చెప్పినటువంటి వినడం అనేది మీరు చేసినటువంటి ఫస్ట్ విజయవంతమైనటువంటి పని. అది మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు విని ఈ స్కూల్కి వచ్చారు. 100% మీ అందరూ కూడా సక్సెస్ అవుతారు. అందులో ఇబ్బంది ఏం లేదు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు ఇక్కడ కొంతమంది ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ ఈ స్కూల్ని ఇంత రన్ చేస్తున్నటువంటి మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ. అదేవిధంగా టీచర్స్, ఇందాక మన హెడ్ మాస్టర్ గారు కూడా చాలా బాగా చెప్పాడు. ఎంత స్కూల్ ఉన్నా, ఒక 10 ఎకరాల స్కూల్ పెట్టినా, అందులో ఏమున్నా కూడా టీచర్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఈ రోజులలో ప్రతి ఒక్కరు కూడా నాకు సిటీ దగ్గరలో ప్రమోషన్ కావాలనో, వాళ్ళ రికమెండేషన్తో సిటీ దగ్గరికి పోవడానికో ఎన్నో రకాల ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరికీ కూడా మా ఇండోఫిల్ తరఫున, మా డిస్ట్రిబ్యూటర్ గారి తరఫున, అందరి తరఫున ధన్యవాదాలండి. ప్లస్ సార్ చెప్పాడు ఇందాక, కొందరు 6 గంటల దాకా ఉంటున్నారు, కొందరు 8:30కి వస్తారు, 8 గంటలకి వచ్చి స్కూల్లో 1 గంట సేపు ఎక్స్ట్రా టీచింగ్ చేస్తారని. అది అంత ఈజీ కాదు. ఒక సిటీలోకి వెళ్తే ఒక ట్యూషన్ చెప్పాలంటే ఒక 5,000 తీసుకుంటారు, ఏది ఒక అర్ధగంట చెప్పాలంటే. సో అలాంటిది ఏది ఆశించకుండా ఈ పిల్లల గురించి మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు, పేరు పేరున కూడా ప్రతి ఒక్కరికి. సో ఇవన్నీ ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ని అలంకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళలో ఎంతో కొద్దిగా మీ సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు, చేయబోయే వాళ్ళు ఉన్నారు, చేస్తుండే వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. అంత ఈజీ కాదు. ఏదో ఒకసారి మనం చేసి ఉండొచ్చు, కానీ తర్వాత దాన్ని కంటిన్యూ చేయాలి, స్కూల్ని ఇలా విధంగా కాపాడాలంటే ప్రతి ఒక్కరి కూడా తోడ్పాటు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ప్లస్ మీ కంటిన్యూస్ సపోర్ట్ అనేది కంపల్సరీ పిల్లలకు చేస్తూనే ఉండండి. మా తరఫున కూడా, ఇండోఫిల్ తరఫున కూడా 100% మేము ఏదైతే సహాయం చేయగలుగుతామో 100% మీకు లాస్ట్ ఇయర్ కూడా చెప్పాము. ఈ సంవత్సరం మీకు కొంతమంది ట్యాబ్స్ ఇద్దామని చెప్పాము, కొంతమందికి ప్రోత్సాహం ఇద్దామని చెప్పాము. అదేవిధంగా దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటాము.
సో అదే దాంట్లో భాగంగానే ఈరోజు ఈ మనకి ఏదైతే ఉందో 4 స్టూడెంట్స్కి రికగ్నేషన్ ప్రోగ్రామ్ మనకి మా డిస్ట్రిబ్యూటర్ కోట హనుమంతరావు గారి తరఫున, రామచంద్ర గారి తరఫున, అదేవిధంగా ఇండోఫిల్ తరఫున ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓన్లీ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కానీ దయచేసి ఇందాక చాలా మంది సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి స్కూల్కి. ఏది IIITలో సీట్ రావడం అంటే అంత ఈజీ కాదు. ఇందాక మేము ఇది అనౌన్స్ చేసుకుంటే మాట్లాడుతున్నాం. ఈరోజు ఒక 25 లక్షలు పెట్టుకున్న 18 లక్షలు పెట్టుకుని నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని పోయి నేను డొనేషన్ చేస్తా అంటే కూడా IIIT సీట్లు రావు. ఏది నేను సిటీలో ₹1,00,000 పెట్టి చదివినా, 20 లక్షలు పెట్టి చదువుకున్నా, 10వ తరగతి పాస్ అయినా కూడా నాకు IIIT సీట్ రావాలంటే అంత ఈజీ కాదు. ఏది డొనేషన్ ఇద్దామన్నా కూడా సీట్లు లేని పరిస్థితి. అలాంటి టైంలలో ఇక్కడ IIIT లాంటి ఒక మంచి స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ వస్తుందంటే చాలా గర్వించదగ్గ విషయం. పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలండి. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఏది మన భావన, మన 4 స్టూడెంట్స్ ఉన్నారు. మేఘన అయినా పాపం మీ సార్ చెప్తున్నాడు, మేము అక్కడ కూర్చున్నప్పుడు కూడా ఆమెకి ఎంత అనారోగ్యంగా ఉన్నా కూడా వరండాలో కూర్చొని ఎగ్జామ్ రాసింది. మీ అందరికి థ్యాంక్ యూ అండి. మీ పేరెంట్స్కి కూడా ఎక్కడున్నారు మేఘన వాళ్ళ తల్లిదండ్రులకి. అదేవిధంగా షాబము రాకేష్, సో పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా 9వ తరగతిలో భగవతి లక్ష్మి ఉండి సంతోష్ రెడ్డి, వీళ్ళిద్దరికీ కూడా థ్యాంక్ యూ, మీ పేరెంట్స్ అందరికీ కూడా. సో అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా అంటే ఇప్పుడు ఏదైతే మీకు ఎడ్యుకేషన్ అనేది జరుగుతుందో అందులో కూడా కంటిన్యూ చేయండి. ఇండోఫిల్ తరఫున ఖచ్చితంగా మీకు సపోర్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా నేను ఇంకొకటి కూడా ఏంటంటే హనుమంతరావు గారికి మా వాళ్ళకి చెప్పలేదు, బట్ నా పర్సనల్ ఇంట్రెస్ట్తో ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఈరోజు ఈ స్టేజ్ మీద ఒక 3 ఫ్యాన్లు పెట్టిస్తాము నా తరఫున 100%. అది ఓన్లీ స్టేజ్ మీద వచ్చినటువంటి పెద్దలకే కాదు, కానీ ఇక్కడ కూర్చున్నటువంటి 280 మంది మీరు టెంట్ కింద కదా, నేను లాస్ట్ టైం కూడా చూశాను, ఇప్పుడు టెంట్ వేయించాము. కానీ టెంట్ వేసినా కూడా మీరు అందరు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ కూడా హనుమంతరావు గారు మా తరఫున కంపల్సరీగా నా పర్సనల్ ఇంట్రెస్ట్తోని ఒక 4 ఫ్యాన్లు అనేవి ఇలాంటి మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళకు కూడా పాపం చాలామంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అలా పీటీ టీచర్ చెప్పుంటాడు చప్పట్లు కొట్టాలని, పాపం వాళ్ళు అంతా కష్టపడుతూనే ఉన్నారు, బట్ వాళ్ళ ఫ్యాన్స్ అనేవి లేవు. సో నా తరఫున ఒక పల్లెటూరు నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా కంపెనీకి సంబంధం లేకుండా నా సొంత నిర్ణయంతో నేను ఇది మీకు 100% మీకు కాంట్రిబ్యూషన్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. కంటిన్యూ చేయండి. మీకు మాలాంటి వాళ్ళు కంపల్సరీగా సపోర్ట్ చేసే వాళ్ళు మీకు వస్తూనే ఉంటారు. ఈరోజు ఇండోఫిల్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. మీరు ఎన్ని రోజులు ఈ స్కూల్కి సపోర్ట్ చేస్తే ఈ స్కూల్ డెవలప్ అవుతుంది, ఇక్కడ నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా డెవలప్ అవుతాడు. దాన్ని కంటిన్యూ చేయండి. ఏ రోజు ఏ సపోర్ట్ కావాలన్నా కూడా మా కంపెనీ తరఫున మా దగ్గర నుంచో కంపల్సరీగా మీకు సపోర్ట్ అనేది చేస్తాం. థ్యాంక్ యూ. అంజిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మా విద్యాసాగర్ మొత్తం మాట్లాడుతున్నారు లేకుండా. మొదటిగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతున్నటువంటి కోటా సాదయ్య, శ్రీ కోటా సాదయ్య కాశీ గార్ల పురస్కార గ్రహీతలు మేఘన మరియు రాజేష్ 10th క్లాసు, అట్లానే 9th క్లాసు భగవతి లక్ష్మి, అట్లానే సంతోష్ రెడ్డి. మొదటిగా వాళ్ళకి నా యొక్క ఆశీస్సులు. అదేవిధంగా ఈరోజు యొక్క సమావేశం చేసినటువంటి తల్లిదండ్రులకి పేరు పేరున కూడా నా యొక్క నమస్కారాలు. అట్లానే వేదిక మీద కలిగించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు, మిగిలినటువంటి గ్రామ పెద్దలు అందరికీ కూడా, ఉపాధ్యాయ సిబ్బందికి అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. మొదటిగా వైబ్రేషన్ అనేది ఎప్పుడు వస్తాయంటే వాళ్ళు అన్నట్టుగా కొనసాగింపులో స్వార్థం లేకుండా జరగబోయే కొన్ని సంవత్సరాల పాటు ఈ స్కూల్లో పిల్లలు చదువుకోవాలా అనేటువంటి వాళ్ళు వేసేటువంటి ఫౌండేషన్ స్టోను ఆ ఎఫెక్ట్ ఇక్కడ వస్తుందని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఇంతమంది విద్యార్థినులు అంటే దాదాపుగా 60% విద్యార్థులు 40% అబ్బాయిలు ఉన్నారంటే సైదయ్య గారు ఆ రోజే కలగని ఉంటారు. ఎందుకంటే ఈ పిల్లలు చదువుండేవాళ్ళు కాదేమో ఈ ఆడపిల్లలు. కారణం ఏంటంటే మన దూరం పంపించాలంటే ఆడపిల్లలు చాలా కష్టమైన పని. అందువల్ల వారి కళ వాళ్ళ సాకారం అవుతుంది. వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నారు ఈ స్కూల్ జరగాలని. అందుకనే ఈ స్కూలు బాగా జరుగుతుంది అనుకుంటున్నా. మరీ ముఖ్యంగా నేను పేరెంట్స్ గురించి 2 మాటలు చెప్తాను. కోరుతున్నాం సార్. టైం ఎక్కువ లేదు, పెద్దలంతా మాట్లాడున్నారు. 2 మాటలు. ఎప్పుడూ కూడా మనకు చదువు చెప్పిన టీచర్స్ని కావచ్చు, మనల్ని పెంచి పోషించి ప్రయోజకులుగా చూడాలనే
తల్లిదండ్రులని కళల్ని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. అట్ ద సేమ్ టైము ఇంత మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తున్నందుకు మా డిస్ట్రిబ్యూటర్ హనుమంతరావు గారికి, రామచంద్రయ్య గారికి థ్యాంక్ యూ. సో ఇదంతా కూడా మీ భవిష్యత్తు కోసము, రేపటి గురించి ఈరోజే కళలు కనాలి. అట్ ద సేమ్ టైము అవి విజయవంతం చేసుకోవాలంటే కష్టపడాలి. సో మీకు అందరికీ చిన్న నా తరపున, ఎందుకంటే పెద్దలందరూ చెప్పున్నారు, సో నా తరపున నేను ఇక్కడ ఇంతమంది గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చూడలేదు. సో పెద్దలు వేసిన శంకుస్థాపన కావచ్చు, మంచి మనసు కావచ్చు, ఇంతమంది ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు చదువుకుంటున్నారు, ప్రయోజకులు అవుతారని కోరుకుంటూ నెక్స్ట్ ఇయర్ ఏదైతే హెడ్ మాస్టర్ గారు చెప్పున్నారు, ఇంతకుముందు మండలం టాపరు, తర్వాత నియోజకవర్గం అన్నారు, నెక్స్ట్ వాళ్ళ ఎయిమ్ వచ్చేసరికి జిల్లా టాపర్ అంటున్నారు. సో ఈ పాఠశాల తరఫున ఎవరైతే పిల్లలు నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఏదైతే 2026-27 సంవత్సరం గాను టాపర్ ఎవరైతే ఇద్దరు వస్తారో నా తరపున చిన్న బహుమానము 5,000 రూపాయలు నా తరపున సొంతంగా ఎంతో అంత వాళ్ళకి ఉపయోగపడుతుంది, మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి స్ట్రెంత్ ఉండడానికి ఇక్కడున్న టీచర్స్ వాళ్ళు సాయశక్తుల ప్రయత్నిస్తున్నందుకు, మరియు ఈ పాఠశాలని ఇంత ప్రతిభావంతుల్ని తయారు చేస్తున్నందుకు, నమ్మి ఇంతమందిని పంపించినందుకు వాళ్ళ పేరెంట్స్కి గాను మా ఇండోఫిల్ తరపున పేరు కృతజ్ఞతలు చేసుకుంటూ, ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా అది ఇండోఫిల్ కంపెనీ కావచ్చు, లేకపోతే వ్యవస్థాపకులైన హనుమంతరావు గారు కానీ, రామచంద్రయ్య గారు కానీ, మేము కానీ ఎల్లవేళ్ళ ఉంటామని ఆశిస్తూ, సమయం లేదు కాబట్టి సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇండోఫిల్ కంపెనీ వాళ్ళు కూడా మాతో భాగమైనందుకు మేమెంతో ఆనందిస్తున్నాం. తర్వాత ఈశ్వరరావు గారిని విద్యార్థులు, తర్వాత ఉన్నం నరసింహరావు మాస్టర్ని విద్యార్థులను ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ తర్వాత ఈ పాఠశాల నిర్మాణం జరిగిన ఒకే ఒక్క అమౌంట్తో ముగిస్తా. అంతా పెద్దలే, అంతా గ్రామంలో భాగ్యవంతులు అలా ఒకటి స్పాన్సర్ చేశారు. సైదే గారి పార్ట్నర్స్, మునుగోడు జానయ్య గారు, పాలకం తరఫున ఒకటి జాగరణ జానయ్య గారు. వాళ్ళ గదులకు పొద్దున వచ్చి వాళ్ళు నీళ్లు పెట్టుకునేవాళ్ళండి, గోడలకి వాళ్ళు నీళ్ళు పెట్టుకునేవాళ్ళు, వాళ్ళు యూనివర్సిటీ పెట్టకుండా. అది సాకర్ కమిట్మెంట్. అది అంత ఉత్సాహంగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా, గమనుకోకుండా ఈ నిర్మాణం అలా జరిగింది. ఈ పాఠశాలకు ఇప్పటికే చాలా పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి. ఇంకా రావాలంటే జోనల్ స్పోర్ట్స్ పెట్టాలని ఆశయం అంట. మాచర్లలో కూడా నడకతోనే అంతే నడవటం వల్ల ఏమవుతుందంటే 10 మందితో పరిచయాలు, మనలో మనిషి అన్న భావం ఆ ఎదుటి వ్యక్తి కలగడానికి బహుశా అదే కారణం కావచ్చేమో. అంటే గాంధీ అనడానికి కారణం నలుగురిలో చొచ్చుకుపోవటం, నలుగురికి ఉపయోగపడేట్టుగా ఆలోచించటం అనేటువంటిది. అందువల్ల ఆ నడకే గాంధీ గారి నడక, కోటా సైదయ్య గారి నడక రెండు కలగలుపుగా. ఆయన అక్కడ ఆ గాంధీ అయితే, అక్కడ మహాత్మా గాంధీ అయితే, ఈయన పలనాటి గాంధీగా ఈయనకి ఆ పేరు రావడానికి ఆయన యొక్క మంచి మనసే కారణం అని నా యొక్క అభిప్రాయం. నాకు ఆలోచన వచ్చింది, ఎందుకంటే ఊరికే రావు పేరు. అటువంటి ఆ గొప్ప మహానుభావుడి చేతిలో పెరిగి ఆయన ప్రత్యక్షంగా చూస్తూ ఆయన పట్టుకొని నడిచినటువంటి వ్యక్తులు ఇంత గొప్ప వ్యక్తులు కాకపోతే ఇంకెలా తయారవుతారు చెప్పండి మీరు. ఖచ్చితంగా ఈ మితభాషి హనుమంతరావు గారు మితభాషి, విద్యా వదాన్యుడు, అంటే విద్యను దానం చేస్తారు అంతే. దానం చేయటం ఇక అంతే. అంటే ఇక మీరు జ్యోతులు వెలిగిస్తారనమాట మీ యొక్క ఇళ్లలో. అటువంటి మన హనుమంతరావు గారు ఏవైతే ఆయన ఆశయాలు ఉన్నాయో ఖచ్చితంగా తూచా తప్పకుండా, మేమైతే కోటా సైదయ్య గారిని చూడలేదు కానీ హనుమంతరావు గారిలో కోటా సైదయ్య గారిని చూసుకుంటున్నాం అని చెప్పడానికి నేను ఏమాత్రం కూడా వెనకాడను. ఎందుకంటే ఇలా ఉంటారేమో కోటా సైదయ్య గారు అని హనుమంతరావు గారిలోనే మేము ఆయన మాటలో కావచ్చు, ఆయన చేసే పనుల్లో కావచ్చు, నిరాడంబరంగా నిస్వార్థంగా చక్కగా ఏం కావాలో చెప్పండి మాస్టర్, అంతే. పాజిటివ్ వైబ్ అంతే, అంతకుమించి వేరేది ఏముండదు. ఏం కావాలో చూడండి సార్, దానికి జాగ్రత్త చేసుకోండి సార్. ఫోన్ చేస్తే 10 నిమిషాలు, పావు గంట గ్రౌండ్, పిల్లలు, మొక్కలు, అంతే. ఇక ఊరి ప్రజలు
ఇంతకు మించినటువంటి వాతావరణంలో పనిచేసేటువంటి అదృష్టం నిజంగా మరలా చెప్తున్నాను నేను. ఓకేనా? ఇటువంటి ఈ సందర్భంగా నాకు ఒక చిన్న కొటేషన్ ఒకటి గుర్తొస్తుంది. అదేంటంటే, మైలురాళ్ళు మౌనంగా ఉంటాయి. మైలురాళ్ళు ఎలా ఉంటాయంట? మౌనంగా ఉంటాయంట. మనం వెళ్ళేటప్పుడు మైలురాళ్ళు ఎలా ఉంటాయి? మౌనంగా ఉంటాయి. కానీ అవి మాత్రం రాత్రింబవళ్ళు బాటసార్లకు దారి చూపిస్తూనే ఉంటాయి. రాయి అక్కడే ఉంటుంది, కానీ బాటసార్లకి దారి చూపిస్తూ ఉంటాయి. అటువంటి మైలురాళ్ళు మన యొక్క స్టేజ్ మీద చాలా ఉన్నాయి. ఆ దారిలో నడవాల్సినటువంటి బాటసార్లు ఎవరంటే మీరే. చక్కగా మంచి బాటలో వెళ్ళి మీ జీవితాలని సార్థకం చేసుకోవాలి. ఓకేనా? అలా చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మితభాషి, స్నేహశీలి, విద్యావధాన్యుడైనటువంటి కోట హనుమంతరావు గారు విద్యార్థుల్ని ఉద్దేశించి ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. చక్కగా మీరు జాగ్రత్తగా వినాలి మీరు. ఓకేనా? అన్నంలో నెయ్యి పడింది ఈరోజు. అంతే, హనుమంతరావు గారు చాలా చక్కగా వివరించడం జరిగింది. ఇప్పుడు మా గురుతుల్యులు కోట వీరయ్య చౌదరి గారిని విద్యార్థులను ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను.